అసలు శక్తి అనేది ఎక్కడ ఉంటుంది సార్? సర్వం శక్తిమయం. ఈ జగత్ మొత్తం శక్తితో నిండి ఉంది. ఇప్పుడు ఈ రెండు చేతుల మధ్య డబ్బు కావాలనుకున్నప్పుడు డబ్బు ఏ ఫ్రీక్వెన్సీలో ఉందో తెలుసుకొని మనం ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అయితే డబ్బు రావడం సహజం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని లైఫ్ కోచ్ డాక్టర్ మూర్తి గారు ఉన్నారు. ఆయన లైఫ్ లో ఎలా సక్సెస్ అవ్వాలి, లైఫ్ లో ఎలాంటి టిప్స్ పాటిస్తే సక్సెస్ అవుతారో ఇప్పుడు డాక్టర్ మూర్తి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. మూర్తి గారు, ఇప్పుడు చూస్తే కానీ లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే మనం శక్తి ఉంటుంది, దానికి పవర్స్ ఉంటాయి, దాన్ని ఆకర్షించుకోవాలి అని అంటుంటారు కదా. అసలు శక్తి అనేది ఎక్కడ ఉంటుంది సార్? శక్తి అయితే పీటర్ హాన్స్ డ్యూర్ అనే ఒక సైంటిస్ట్ ఒక ఆర్టికల్ రాశాడు. ఆ ఆర్టికల్ సారాంశం ఏంటంటే మ్యాటర్ ఈజ్ నాట్ మ్యాటర్, మ్యాటర్ ఈజ్ ఎనర్జీ. మ్యాటర్ ఈజ్ నాట్ మ్యాటర్, మ్యాటర్ ఈజ్ ఎనర్జీ. హాన్స్ పీటర్ డ్యూర్, గూగుల్లో కూడా ఉంటుంది. ఇప్పుడు ఇది మ్యాటర్ కాదు, ఎనర్జీ. ప్రతిదీ కూడా ఇది మెటీరియలిస్టిక్ వరల్డ్ అంటాం. అంటే అంతా ఉన్నది మ్యాటరే అని అర్థం. కాబట్టి నేను మ్యాటరు, మీరు మ్యాటర్. కాబట్టి ప్రతి మ్యాటర్ కూడా ఎనర్జీనే. అంటే ఈ లెక్క నేను ఎనర్జీ, మీరు ఎనర్జీ. చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం అంతా ఎనర్జీ. సర్వం శక్తిమయం. ఈ జగత్ మొత్తం శక్తితో నిండి ఉన్నది. ఇప్పుడు పంచభూతాలు ఉన్నాయి. ఈ పంచభూతాల్లో ఉన్నది శక్తే. అగ్గి కాల్చే శక్తి. ఈ శక్తిలో రకరకాల మళ్ళీ అంటే శక్తి ఒకటే అయినప్పటికీ దాని పనులు రకరకాలుగా ఉంటాయి. గాలికి ఆర్పే శక్తి, జలానికి చైతన్యం ఇచ్చే శక్తి, బలం ఇచ్చే శక్తి, ఈ విధంగా గంధం శక్తి భూమికి ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఎలిమెంట్లో ఒక శక్తి ఉంటుంది. ఈ విధంగా మనలో అనేక శక్తులు ఉన్నాయి. మనలో కంటికి చూసే శక్తి, ముక్కుకి వాసన చూసే శక్తి, చెవులకు వినే శక్తి, రకరకాల శక్తులు ఉన్నాయి. ఇది మనంతా శక్తి స్వరూపం. కాబట్టి చుట్టూ ఉన్నదంతా శక్తి, మనలో ఉన్న శక్తి. శక్తి లేకుండా ఏమీ లేదు. కాబట్టి శక్తిని అర్థం చేసుకుంటే, శక్తి అన్నప్పుడు, ఎనర్జీ అన్నప్పుడు దానికి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళి మనం అట్రాక్ట్ చేయొచ్చు. మీరు సింపుల్ ఎక్సర్సైజ్ చేస్తే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మన చుట్టూ శక్తి ఉందని. చేద్దామా? చేద్దాం. ఇప్పుడు మీరు చేతులు ఇలా ఉంచండి, ఇలా ఉంచండి, ఇంత డిస్టెన్స్ లో ఉంచండి. ఇప్పుడు ఒకసారిగా ఈ చేతుల్ని ఇలా విదిలించండి, ఇలా దగ్గర తీసుకురండి, ఇంకొంత దగ్గర తీసుకురండి. ఇప్పుడు మీ రెండు చేతుల మధ్య ఒక రిపల్షన్, అట్రాక్షన్ స్పష్టంగా మీకు కనబడుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదో వచ్చినట్టు ఒకటి తోసుకుంటున్నాయి చూసా చేతులు. ఇది ఎనర్జీ. ప్రతి చోట ఎనర్జీ ఉంది. కాబట్టి దీనికి సైంటిస్టులు ఏం చెప్పారంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ అని పేరు పెట్టారు. ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ. అందుకే ఇందాక ఆకర్షణ సిద్ధాంతం శక్తి అని చెప్పాను కదా, అందులో మ్యాగ్నెటిక్ ఉంది కాబట్టి అది ఆకర్షిస్తుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫిజికల్ గా వచ్చే మ్యాగ్నెటిక్ ఎనర్జీ వేరు, సటిల్ లెవెల్లో సూక్ష్మంగా కొన్ని మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంది. ఆలోచనలు. ఇప్పుడు చూడండి, ఒకే రకమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి ఫ్రెండ్స్ బాగా కలిసిపోతారు. ఒకే రకమైన ఆలోచన మనం చూస్తూ ఉంటాం. ఒక ఇద్దరు స్మోకర్స్ ఉంటారు, ఆ స్మోకర్స్ మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకిద్దరికి ఉన్నటువంటి అట్రాక్షన్, కామన్ ఎలిమెంట్ అది ఉంది. కాబట్టి ఆ విధంగా ఒకే రకమైనటువంటి ఫ్రీక్వెన్సీలో ఉన్న వాళ్ళందరూ ఒక చోటుకి ఆటోమేటిక్గా చేరిపోతూ ఉంటారు. ఒక పొలిటికల్ పార్టీ అభిమానించే వాళ్ళు కావచ్చు, ఒక హీరోని అభిమానించే వాళ్ళు కావచ్చు, ఒక రకమైనటువంటి గేమ్ని అభిమానించే వాళ్ళు కావచ్చు, ఒక చోటుకి ఈజీగా చేరిపోతూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ ఫ్రీక్వెన్సీ లెవెల్స్ అక్కడ మ్యాచ్ అయినాయి. ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వగానే వాళ్ళకి ఆకర్షణ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. కాబట్టి సూక్ష్మంగా కానీ స్థూలంగా కానీ ఆకర్షణ మనకు పనిచేస్తూ ఉంటుంది. చుట్టూ ఉన్నదంతా శక్తి అని చెప్పాం. ఇప్పుడు ఒక జంతువు ఉంది, ఒక ఏనుగు. ఆ ఏనుగు ఎంత బలంగా ఉంటుంది, ఆ ఏనుగు ఫిజికల్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది. అది కూడా శక్తి అని చెప్పాం కదా. ఇప్పుడు ఆ శక్తికి ఒక చైతన్యం ఒకటి ఉంటుంది ఆ ఏనుగు లోపల. ఆ చైతన్యం వెళ్ళిపోయింది అనుకోండి, ఏనుగు డెడ్ బాడీ ఉంటుంది. అందులో శక్తి ఉందా? కానీ అందులో కూడా శక్తి ఉంది. అంటే ఆ శక్తికి, ఏనుగు బతికి ఉన్నప్పుడు ఉన్న శక్తికి తేడా ఉంటుంది. ఏనుగు బతికి ఉన్నప్పుడు ఈ శక్తులన్నీ ఉంటాయి, దానికి వినే శక్తి, అన్ని శక్తులు ఉంటాయి. కానీ ఏనుగు డెడ్ బాడీకి కూడా ఒక శక్తి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఏం లేదు, ఇప్పుడు ఇడ్లీకి శక్తి ఉందా? ఇడ్లీకి శక్తి ఉందంటారా లేదంటారా మీరు? ఉంటది. ఎందుకు? ఎక్కడుంది శక్తి?
ఇడ్లీకి శక్తి ఎప్పుడు తెలుస్తుందంటే మనకు 4 ఇడ్లీ తిన్నప్పుడు. తిన్నప్పుడు మనకు కొంత శక్తి బలం వస్తుంది కదా. ఇచ్చినప్పుడు. ఆ, కాబట్టి ఆ చనిపోయినటువంటి ఏనుగుని ఒక జంతువు తినిందనుకోండి, దానికి శక్తి వస్తుందా? వస్తుంది. మరి ఆ ఏనుగులో శక్తి ఉన్నట్టేగా. ఆ. ఈ లెక్కన శక్తి లేనిది చెప్పండి. మన ఇంట్లో చెక్క బల్ల ఉంటుంది. చెక్క బల్లకు శక్తి ఉందా అంటే అందులో శక్తి ఏముంది? ప్రాణమే లేదంటాం కదా. కానీ ఆ చెక్కని తినే పురుగులు కొన్ని ఉంటాయి. ఆ పురుగులు ఆ చెక్కని తినే బలాన్ని పొందుతుంటాయి. మరి అందులో కూడా శక్తి ఉన్నట్టేగా. పేపర్లు ఉంటాయి. పేపర్లో శక్తి ఏముంటుంది అంటాం. చదపురుగులు ఉంటాయి. ఆ చదపురుగులు పేపర్లు తిని శక్తి పొందుతూ ఉంటాయి. మరి అందులో కూడా శక్తి ఉన్నట్టేగా. శక్తి లేదు, దీనికి ఎలా వచ్చే శక్తి? ఇలా చూసుకుంటే శక్తి లేనిదేమి చెప్పండి. మన చుట్టూ ప్రతి విషయంలోనూ ప్రతి వ్యక్తిలోనూ శక్తి ఉంది. కాబట్టి భౌతికంగా, స్థూలంగా, సూక్ష్మంగా రకరకాల దశల్లో, స్థాయిల్లో శక్తి ఉంది. అదేవిధంగా డబ్బుకు కూడా ఒక శక్తి ఉంది. ఎప్పుడైతే శక్తి ఉందంటున్నామో దానికి ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీకి ఎవరైతే ట్యూన్ అవుతారో వాళ్ళకు డబ్బు రావడం చాలా సహజము, తేలికైపోద్ది జీవితంలో. చాలా మందికి డబ్బు రావట్లేదు అంటున్నారు కదా, ఈ ఫ్రీక్వెన్సీని అర్థం చేసుకోలేకపోవడం. డబ్బుకి ఏదో ఫ్రీక్వెన్సీ ఉంది కదా, ఆ డబ్బుకు ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని సరిగ్గా అర్థం చేసుకోక వీళ్ళు వేరే ఫ్రీక్వెన్సీలో ఉంటాడు. 93.5 FM పెడతాడు, 92 FM కావాలనుకుంటాడు. వస్తుందా? నువ్వు దాన్ని ట్యూన్ చేస్తున్నావా? ట్యూన్ చేస్తుంది దేనికి? 93.5కి. కావాలనుకుంటుంది ఏంటి? 92 FM కావాలి. మరి 92 FM అంటే ఏం చేయాలి? 92కి ట్యూన్ చేయాలి. ఈ ట్యూన్ దేనికి చేస్తున్నాడు? 93.5 ట్యూన్ చేస్తున్నాడు. రాదు. కాబట్టి డబ్బు కావాలనుకున్నప్పుడు డబ్బు ఏ ఫ్రీక్వెన్సీలో ఉందో తెలుసుకొని మనం ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అయితే డబ్బు రావడం సహజమైపోతుంది, చాలా తేలిక.